నమస్తే వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు చంద్రబింబం లాంటి మోము చారడేసి కళ్ళు గులాబీ చెక్కిళ్ళు చెక్కు చెదరని చిరునవ్వు చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు సౌందర్యం నిండైన అందానికి సహజమైన ప్రతిరూపం హీరోయిన్ అవ్వాలంటే గ్లామరస్గా కనిపించాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేయడమే కాదు నటన అంటే కేవలం నటించడం కాదని ఆ పాత్రగా మారిపోవడం అని చెప్పిన సహజ నటి ఆమె సావిత్రి ఆఫ్ మోడర్న్ డేస్గా పేరు తెచ్చుకున్న సహజ నటి సౌందర్య అలియాస్ సౌమ్య గురించి నేటి సినీ అనుముత్యాలలో తెలుసుకుందాం. సౌందర్య అసలు పేరు సౌమ్య. బెంగళూరులో పుట్టి పెరిగింది. తండ్రి కన్నడ నిర్మాత మరియు రచయిత. మొదట డాక్టర్ అవ్వాలనుకుని ఎంబీబీఎస్లో చేరారు సౌందర్య. అయితే ఆమెను హీరోయిన్ చేయాలనేది సౌందర్య తండ్రి కల. దీంతో తండ్రి కోరిక మేరకు తన లక్ష్యాన్ని పక్కన పెట్టేసింది సౌందర్య. చదువు మధ్యలో ఆపేసి సినిమాలోకి వచ్చేశారు. 1992లో గంధర్వ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు సౌందర్య. ఆ తర్వాత సంవత్సరమే రైతు భారత మూవీలో యాక్ట్ చేశారు. కానీ ఏవో కారణాల వల్ల రైతు భారత సినిమా లేట్ కావడంతో మనుమరాలి పెళ్లి మూవీ మొదట రిలీజ్ అయింది. దీంతో తెలుగులో ఆమె మొదటి చిత్రం మనుమరాలి పెళ్లి నిలిచిందే. ఇలా తన 12 ఏళ్ల సినీ కెరీర్ లో 100కు పైనే సినిమాలు చేశారు సౌందర్య. తెలుగులో రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, హలో బ్రదర్, నెంబర్ 1, పెదరాయుడు వంటి హిట్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం లాంటి సినిమాలు పెద్ద విజయం సాధించడంతో విక్టరీ వెంకటేష్ సౌందర్య హిట్ పేరుగా నిలిచారు. నేటికి వెంకటేష్ పక్కన సౌందర్య ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అనుకుంటారు. కెరీర్ స్టార్టింగ్ లో మాతృభాష కన్నడలోనే ఎక్కువగా నటించిన సౌందర్య ఆ తర్వాత కాలంలో మాత్రం తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోవడంతో కన్నడలో సినిమాలు చేయడం మానేశారు. అయితే రవిచంద్రన్ పట్టుబట్టి సౌందర్యను మళ్లీ శాండల్వుడ్ కి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి నటించిన సిపాయి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ కన్నడలో కొన్నేళ్ల పాటు బిజీ అయ్యారు సౌందర్య. అలా ఎక్కువగా తెలుగు, కన్నడ భాషలోనే నటించారు సౌందర్య. అయితే ఇతర భాషల్లోనూ కొన్ని సినిమాలు చేశారు. సూర్యవంశం సినిమాని హిందీలో రీమేక్ చేసినప్పుడు తెలుగులో మీనా చేసిన పాత్రకి సౌందర్యను తీసుకున్నారు. అందులో అమితాబ్ బచ్చన్ కి జంటగా సౌందర్య నటించారు. అలాగే తమిళంలో రజనీకాంత్తో అరుణాచలం, నరసింహ వంటి మూవీలో యాక్ట్ చేశారు. కమల్ హాసన్ తో ఓ మూవీలో నటించారు. కార్తిక్, అర్జున్, విజయకాంత్ లాంటి హీరోలతో కూడా జోడీ కట్టారు సౌందర్య. ఇక మలయాళంలో మోహన్ లాల్ తో ఒక సినిమా, జయరామ్ తో ఒక సినిమా చేశారు సౌందర్య. గ్లామర్ కి దూరంగా ఉంటూనే స్టార్ హీరోయిన్ అయిన ఘనత సౌందర్యకు దక్కుతుందని చెప్పొచ్చు. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నటిగా తనను ఉన్నత స్థాయికి చేర్చే సినిమాలు చేశారు. అమ్మోరు, 9 నెలలు, అంతఃపురం లాంటి చిత్రాలు సౌందర్య ప్రతిభకు ఆనవాలని చెప్పవచ్చు. ఆమె కెరియర్ లో మైలురాళ్లు. ఇక శాండల్వుడ్ చిత్రాలు ద్వీప, ఆప్తమిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ద్వీప చిత్రం ఆమెకి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టింది. 2 సార్లు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకుంది. ద్వీప చిత్రానికి నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అలా 1995 నుంచి 2005 వరకు ప్రతి సంవత్సరం సౌందర్య పేరు ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయిందని చెప్పొచ్చు. వాటిలో 6 సార్లు అవార్డు గెలుచుకుంది సౌందర్య. పవిత్ర బంధం, అమ్మోరు చిత్రాలకు నంది అవార్డు వరించాయి. 1999లో ఇటు తెలుగులో చిరంజీవితో, అటు తమిళంలో రజనీకాంత్తో, మరోవైపు హిందీలో అమితాబ్తో సినిమాలు చేశారు సౌందర్య. ఒకేసారి 3 సూపర్ స్టార్ తో వర్క్ చేస్తూ ఉండడంతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో చాలా బిజీగా ఉండేవారు సౌందర్య. తర్వాత టెలివిజన్ రంగంలోకి సౌందర్య అడుగుపెట్టారు. కొలంగల్ అనే తమిళ సీరియల్లో ఫీమేల్ లీడ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు. అయితే అప్పటికే భారతీయ జనతా పార్టీ తరపున ఎలక్షన్లో ప్రచారం చేస్తానని 2 నెలల కాంట్రాక్ట్ సైన్ చేశారు సౌందర్య. దీంతో క్యాల్ షీట్లు ఇవ్వలేక ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో దేవయానిని తీసుకున్నారు. ఈ సీరియల్ ముత్యాల ముగ్గు పేరుతో తెలుగులో టెలికాస్ట్ అయింది. ఈ 2 కూడా ఆమె చనిపోయాక రిలీజ్ అయ్యాయి. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు సౌందర్య. 2004 ఏప్రిల్ 17న కరీంనగర్ నుంచి బెంగళూరుకు తన అన్నతో కలిసి వెళ్లారు. గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం క్యాంపస్ దగ్గరికి చేరేసరికి హెలికాప్టర్ కూలిపోయింది. 100 మీటర్ల ఎత్తు నుంచి కింద పడడంతో మంటలు చెలరేగాయి. సౌందర్యతో పాటు ఆమె అన్న కూడా మరణించారు. అప్పటి నుంచి కర్ణాటక ఆంధ్ర లలిత కళా అకాడమీ వారు ఏటా ఉగాది పండుగకి సౌందర్య స్మారక పురస్కారం పేరుతో ఉత్తమ నటీమణులకు అవార్డును ప్రదానం చేస్తున్నారు. కన్నడలో సౌందర్య నటించిన చివరి చిత్రం ఆప్తమిత్ర. తెలుగులో మోహన్ బాబుతో నటించిన చివరి చిత్రం శివశంకర్ అని చెప్పవచ్చు. తాను హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా బాలకృష్ణ మొదలుపెట్టిన నర్తనశాల సినిమాకు హీరోయిన్ సౌందర్యను తీసుకున్నారు. కొన్నాళ్ళు వర్క్ చేశాక ఈ సినిమా కొన్ని సమస్యలతో ఆగిపోయింది. తర్వాత పూర్తి చేద్దామనుకున్నారు బాలయ్య. కానీ సౌందర్య చనిపోవడంతో ఆమెను రీప్లేస్ చేసే నటి దొరకలేదని బాలయ్య ఓ సందర్భంలో అన్నారు. అయితే అంతవరకు తీసిన ఫుటేజ్ తో ఓ ట్రైలర్ ను కట్ చేసి ఆ మధ్య విడుదల చేశారు. షూటింగ్ కోసం ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కుటీర్లోని రూమ్ నెంబర్ 10లో స్టే చేసేవారు సౌందర్య. తను స్టార్ హీరోయిన్ గా వెలుగు తో దీనికి లక్కీ రూమ్ గా పేరు వచ్చింది. అప్కమింగ్ హీరోయిన్స్ అందులో ఉండడానికి ఆసక్తి చూపించేవారు, సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేవారు. అందుకే ఆమె చనిపోయాక ఆ గదికి సౌందర్యాస్ అని పేరు పెట్టారు. సౌందర్య ఎంతో మంచి వ్యక్తి. తనని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారనే కృతజ్ఞతతో త్రిపురనేని చిట్టుబాబు తీసిన గెలుపు మూవీలో ఓ గెస్ట్ రోల్ చేసిందారు సౌందర్య. స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించింది ఆమె. అనాథ పిల్లల కోసం తన తండ్రి పేరు మీద బెంగళూరులో 3 స్కూల్స్ ఓపెన్ చేసింది. కర్ణాటకలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని పూర్తిగా డెవలప్ చేశారు.
ఆమె మరణించాక ఆ సేవల్ని తల్లి మంచులో కొనసాగించారు. అమర్ సౌందర్య విద్యాలయస్ పేరుతో మరికొన్ని స్కూళ్లు తెరిచిందామె. ఇంత గొప్ప నటి వ్యక్తి కనుకనే చనిపోయి ఇన్నేళ్లైనా సౌందర్యని ఎవరూ మర్చిపోలేకపోయారు. ఆమెపై బయోపిక్ తీయాలని కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సినిమాలు తీసినా తీయకపోయినా, తనపై పుస్తకాలు రాసినా రాయకపోయినా మరుగున పడిపోయే కీర్తి కాదామెది. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు వారందరికీ సౌందర్య అభిమాన నటి. ఇది వాళ్ళ సినీ ఆణిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.